టైం అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ చికిత్సల కోసం అత్యాధునిక సాంకేతికతతో 2 అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్లు, అన్ని రకముల గుండె ఆపరేషన్లకు అనుభవజ్ఞులైన కార్డియోథరాసిక్ బృందం మీ గుండె యొక్క పనితీరును ముందుగానే తెలుసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవడం కోసం సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ సదుపాయం, మీ అత్యవసరానికి తక్షణం స్పందించడానికి మా నిపుణులైన ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ బృందం ఎల్లప్పుడూ సిద్ధం. మీ గుండె ఆరోగ్యానికి సంపూర్ణ నమ్మకం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఒంగోలు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పేద విద్యార్థుల నుండి మే 15 నుండి జూన్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంఘ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ తెలిపారు. ఒంగోలు నిర్మల్ నగర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 28న ఎస్జీవీఎస్ ఫంక్షన్ హాల్లో జరిగే సభలో ఫీజులు అందజేస్తామని, పాత విద్యార్థులు కూడా రెన్యువల్ చేసుకోవాలని కోరారు. 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఏడాది 183 మందికి 48.50 లక్షల ఫీజులు చెల్లించడంతో పాటు 35 మందికి ల్యాప్టాప్లు ఇచ్చామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి అలా హనుమంతరావు మాట్లాడుతూ హై స్కూల్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తామని, దాతల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మందాడి రాఘవరావు, పావులూరి పద్మజ, వడ్డెంపూడి సుజాతారావు, బొడ్డపాటి వెంకట చౌదరి తదితరులు పాల్గొన్నారు. అలాగే ముందుగా ఈ 1K డోనర్స్ క్లబ్ ద్వారా జరిగే కార్యక్రమాలు కూడా మా చైర్మన్ గారు మీకు వివరిస్తారు. ముందుగా మా 1K డోనర్స్ సభ్యులకి అలాగే దాతలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. లాస్ట్ ఇయర్ కూడా మేము స్టార్ట్ చేసిన వెంటనే సుమారు 500 మంది సభ్యులుగా చేరారు సంవత్సరం మొత్తం. అలాగే ఈ సంవత్సరం వచ్చే టైంకి ఒక్క నెలలోనే, అంటే సుమారుగా ఒక నెలగా లేదా 35 రోజుల్లో 500 మంది సభ్యులు దీంట్లో చేరారు. మేము టార్గెట్ 1000 మందిగా పెట్టుకున్నాం. ఈ వచ్చే అమౌంట్తోనే ఈ పిల్లలకి ఫీజులు కానీ, అలాగే ఇంకేదైనా హెల్త్ ఎవరికైనా ఇష్యూ అయినా స్పోర్ట్స్కి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి మేము ఒక తోపుడు టిఫిన్ బండి, అలాగే మన చిన్న మోటార్ సైకిల్ లాంటివి ఒకటి ఇచ్చాం. వాళ్ళ జీవనోపాధికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎవరన్నా ఆ విధంగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ముందుకు వస్తే మేము మా తోచిన సహాయం కంప సంఘం ద్వారా మేము చేయడానికి ముందుంటాం. అలాగే ఇంకా డోనర్స్ మీరు కూడా ప్రతి 2 నెలలకి మీరు కూడా హాజరయ్యి మీ సపోర్ట్ ఇస్తా, మీ సలహాలు ఇస్తా, మమ్మల్ని మీ వెనకుండి నడిపించవలసిందిగా కోరుకుంటూ, ఈ ఇంకా విధి విధానాలు వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి సభ్యుడు ఇది మాది అని ముందుకెళ్ళాలి. వాళ్ళకు తోచిన సహాయ సహకారాలు అందిస్తా. ఇది అందరి సంఘం అని అందరూ భావించాలి. ఇది ఎవరిదో ఒకళ్ళు కాదు. కమిటీ అంటే మేము జవాబుదారీతనంగా ఉంటాం కాబట్టి ఇది మా వరకు, వరకే కమిటీ ఇక్కడి వరకే పరిమితం ఉంది. సభ్యులందరికీ కమ్మ సంఘం ఇది. మీకు తెలిసిన ఎవరన్నా పిల్లలు విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే మా దృష్టి తీసుకొస్తే అది ఒక్కసారి వెరిఫై చేసి వారికి ఏ ఇబ్బందులు రాకుండా. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడ 1K తరఫున దాదాపు 160-170 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశాం. అందులో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు దాదాపు 60 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఆడపిల్లలకి 17 మంది ఆడపిల్లలకి పూర్తిగా మనమే వాళ్ళ ఫీజు కట్టి ప్రతిభా కాలేజీలో చదివిస్తున్నాం. అదేవిధంగా హై స్కూల్లో కూడా గురుదత్త స్కూల్లో ఒక 8th క్లాస్ అబ్బాయిని, ఒక 9th క్లాస్ అమ్మాయిని, అదేవిధంగా చేమకుర్తి పబ్లిక్ స్కూల్లో ఒక 8th క్లాస్ అబ్బాయిని మనం పూర్తిగా దత్తత తీసుకొని ముగ్గురిని హై స్కూల్లో కూడా చదివించడం జరుగుతుంది. అదేవిధంగా హై స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ మనం అనేక మందికి ఆర్థిక సహాయం చేశాం గత సంవత్సరం. అదేవిధంగా 35 మందికి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్లు ఇవ్వడం కూడా జరిగింది. అదే మొత్తం గత సంవత్సరం మనం 48,50,000 రూపాయలు విద్యార్థులకి వివిధ రూపాల్లో మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా మన అధ్యక్షుల వారు చెప్పినట్టు జీవనోపాధికి కానీ, లేక ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్కి కానీ, లేక ఈ స్పోర్ట్స్కి కానీ ఇలాంటి వాటికి కూడా మనం సహాయం చేయడం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా మన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే
ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు మన ఈ కమ్మ సంఘానికి ఈ నెల 15 నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు అంటే నెల రోజులు టైం ఇస్తున్నాం. వాళ్ళు ఈలోపు వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ మనం పరిశీలించి ఆ అప్లికేషన్ జెన్యూన్ అయితే వాళ్ళకి తప్పకుండా మనం మన కమ్మ సంఘం తరపు నుంచి ఆర్థిక సహాయం అందిస్తాం. అదేవిధంగా ఈ మనకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో ఆ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కూడా ఈ 1K డోనర్స్ క్లబ్లో సభ్యులచే రికమెండ్ చేయబడాలి. ఎక్కడో బయట నుంచి ఎవరో వచ్చి తీసుకొచ్చేవాళ్ళు కాకుండా మన 1K డోనర్ సభ్యులు మాత్రమే దీనికి రికమెండ్ చేయాలి. బయట వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చుకుంటే వాళ్ళు 1K డోనర్ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఇట్లా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ ద్వారా ఈ కమ్మ సంఘానికి అప్లికేషన్ అనేది రావాలి. అలా వచ్చినటువంటి అప్లికేషన్లని మనం ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. ఈ పరిశీలించినటువంటి అప్లికేషన్లన్నింటినీ కూడా మన అధ్యక్షుల వారు చెప్పినట్టు జూన్ 28వ తేదీన మనం వీళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక అప్లికేషన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ అప్లికేషను రేపు మే 15వ తేదీ నుంచి ఇక్కడ ఆఫీస్లో నిర్మల్ నగర్ కార్యాలయంలో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో కార్యాలయం పనిచేస్తుంది. ఈ సమయంలో ఆ విద్యార్థులు కానివ్వండి లేకపోతే వారికి సంబంధించిన తల్లిదండ్రులు కానివ్వండి వచ్చి ఈ అప్లికేషన్ తీసుకొని ఖచ్చితంగా జూన్ 15వ తేదీ లోపల ఆ విద్యార్థి వచ్చి ఇక్కడ ఈ లోపల ఏదో ఒకరోజు ఇక్కడికి వచ్చి కమ్మ సంఘంలో ఇక్కడ కార్యాలయంలో కలిసి వారు ఆ అప్లికేషన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అప్లికేషన్ని వెరిఫై చేయడానికి వెరిఫికేషన్కి మేము కొంతమంది సభ్యులతోటి ఒక వెరిఫికేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఈ వెరిఫికేషన్ కమిటీ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా స్క్రూటినైజ్ చేసి అందులో అర్హతలు ఉన్నటువంటి విద్యార్థులకి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనం ఈ 1K డోనర్స్ ద్వారా డబ్బు వసూలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం వస్తున్నారో వారు ఒక 3 1K డోనర్స్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సిందిగా వారి ఆమోదంతో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా వారికి పరిచయం లేనటువంటి వారైతే వచ్చి వారు ఇక్కడ కార్యాలయంలో సంప్రదించి వారి స్థితిగతులను వివరించి ఇక్కడ వారి అప్లికేషన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో కూడా ఈ విధంగా స్కాలర్షిప్స్ పేద విద్యార్థులకు పంపిణీ చేయడానికి ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు తెలుసుకొని సమాచారం తెలుసుకొని లేదా మీడియా ద్వారా కానివ్వండి లేదా తెలిసిన వారి ద్వారా కానివ్వండి తెలుసుకొని వారు ఈ కార్యాలయానికి వచ్చి ఈ దరఖాస్తులు తీసుకొని పూర్తి చేసి ఈ విధంగా సబ్మిట్ చేయాల్సిందిగా అందరికీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ తెచ్చుకున్నాం. అదేవిధంగా తర్వాత మన కాకతీయ విద్యా ట్రస్ట్ అని చెప్పి గత సంవత్సరం కూడా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక 5-6 హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్లో కాకతీయ విద్యా ట్రస్ట్ ద్వారా ఆడపిల్లలను కానివ్వండి మగపిల్లలను కానివ్వండి హై స్కూల్ లెవెల్లో చదివిస్తారు. అది కమ్మ విద్యార్థులకు మాత్రమే. ఎవరైనా సరే పేద కమ్మ విద్యార్థులు ఉంటే ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి మీ దృష్టికి వస్తే వారిని మెరిట్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి లేదా బాగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు సరిగా లేనటువంటి వాళ్ళు కానివ్వండి మీ దృష్టికి వస్తే వారిని ఈ ప్రకాశం జిల్లా కమ్మ సంఘాన్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం. వారి అప్లికేషన్స్ని మేము కాకతీయ విద్యా ట్రస్ట్ ద్వారా పెనమలూరు కానివ్వండి కోటప్పకొండ కానివ్వండి వినుకొండ కానివ్వండి అక్కడికి పంపించి వీరికి అక్కడ అడ్మిషన్ ఇప్పించేటటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఆ విధంగా హై స్కూల్ స్టడీస్ ఎవరైనా సరే పేద విద్యార్థులు ఉంటే వారు తప్పనిసరిగా తెలుసుకొని ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ హాస్టల్స్లో అడ్మిషన్ కోసం మన ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని సంప్రదించవలసిందిగా తెలియజేసుకుంటూ నమస్కారం.
ఏర్పాటు చేయబడింది. ప్రకాశం జిల్లాకు అమ్మవారి సేవా సంఘం ఏర్పడి 1 ఇయర్ అయితే ఈ 1 ఇయర్లో మేము దాదాపుగా 150 మంది స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఇట్లా పేద పిల్లల చదువు కోసం అని చెప్పి వెచ్చించడం జరిగింది. దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ని చదివించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. దానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం వివిధ హాస్టళ్ళకి వెళ్ళి వెరిఫై చేసినప్పుడు చాలామంది పేద విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎక్కడ చూసినా ప్రకాశం జిల్లా వాళ్ళే ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల నుంచి ఎక్కువ దూరం వెళ్ళి ఎక్కడెక్కడో చదివే బదులు మన దగ్గరలోనే ఒంగోలులో ఇలా చదివితే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. దానికోసం మీరంతా ఇంకా ఎక్కువగా సహాయం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాము. అదేవిధంగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు నిజంగా పేద విద్యార్థులు అయి ఉంటే ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము. దానికి ఒక స్క్రూటినీ కమిటీ కూడా ఉంది. ఎందుకంటే దాతలు ఇచ్చే ప్రతి రూపాయికి మేము లెక్క చెప్పాలి, జవాబుదారీతనంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ నిష్పక్షపాతంగా ఖచ్చితంగా చూసి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకునేటటువంటి వాళ్ళు మేము ఈవినింగ్ టైంలో ఇక్కడ ఆఫీస్ తెరిచి ఉంటుంది కాబట్టి అందరూ ఈవినింగ్ రాలేకపోతే వాళ్ళు ఈ నెంబర్ని సంప్రదించాలి. 9502759236 ఈ నెంబర్ నోట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, 9502759236 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలు తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అలాగే మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనికి చాలామంది దాతలు ముందుకు రావాలని కూడా ప్రకాశం జిల్లా అమ్మవారి సేవా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ 95 క్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పిల్లవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మెరిట్ ఒక్కటే కాదు, వాళ్ళ ఆర్థిక స్థితి కూడా దృష్టిలో పెట్టుకొని ఒక వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ వెరిఫికేషన్ బట్టి వాళ్ళు ఎంతవరకు అర్హులు, వాళ్ళకి ఎంతవరకు మేము సహాయం చేయొచ్చు అనేది నిర్ణయించిన తర్వాతే ఇక్కడ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఒక స్కాలర్షిప్స్ ఇవ్వడం కానివ్వండి, ఒక ఫీజులు మేము ఇవ్వడం కానివ్వండి, ఏ సహాయం చేయాలన్నా కానీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ సహాయం అనేది ప్రతి పిల్లవాడికి ఎవరైతే అర్హులుగా పరిగణించబడతారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా చేరుతుంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు మేము చేసేటటువంటి మంచి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు స్పందించి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ పిల్లల జీవితాలు బాగుపడాలని వాళ్ళు ముందుకొచ్చి మాకు ఆర్థిక సహాయం కనుక చేస్తే మేము ఇంకా మరింత మంది పిల్లల్ని మేము చదివించడానికి కానివ్వండి, వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా వాళ్ళని సపోర్ట్ చేయడానికి కానివ్వండి మేము ఇంకా ఆలోచిస్తున్నాము. అట్లాగే లాస్ట్ ఇయర్ 40 మందికి పిల్లలకి ల్యాప్టాప్లు అనేది ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఐల సహకారంతో. అదంతా మా అధ్యక్షుల వారి ఎఫర్ట్ అండి అదంతా కూడా. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎంతమంది పిల్లలకి ఏం అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళు అప్లై చేసుకునే దాన్ని బట్టి అదంతా స్క్రూటినీ చేసి అదంతా కూడా మేము అందరికీ తెలియపరిచే విధంగా మరలా ఇంకొక సమావేశంలో అంతా తెలియపరుస్తాము. అట్లాగే ప్రతి ఒక్క దాతలు స్పందించి ఇట్లా పిల్లలందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం కానివ్వండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కింద లాస్ట్ ఇయర్ కూడా ఇద్దరికి సహాయం చేయడం అనేది జరిగింది, చిరు వ్యాపారాలు పెట్టుకునే దిశలో. అట్లాగే అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంకొకసారి పత్రికాముఖంగా మేము తెలియజేసేది ఏంటి అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని మా వంతు మేము కమ్మ సంఘం తరపున ఎవరికి కూడా చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఆరోగ్యం విషయంలో కానివ్వండి, అట్లాగే ఉపాధి విషయంలో కానివ్వండి ఈ కమ్మ సేవా సంఘం ఎప్పుడు కూడా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుందని తెలియచేస్తూ అందరూ ఫీజులు మా ద్వారా కట్టించుకున్నారు స్కూల్స్కి, అలాగే కాలేజెస్కి. వారు మరలా కూడా ఈ సంవత్సరం ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. దీంట్లో కొంతమంది చదువులు అయిపోయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి ఉంటారు. కంపల్సరీగా మరి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ వెరిఫికేషన్ చేస్తే మళ్ళీ చెక్స్ స్కూల్స్కి కానీ కాలేజీకి కానీ ఇవ్వబడతాయి. మీ ద్వారా ఈ సమాచారం కూడా తెలియపరుస్తారు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే
the one and only wedding mall, Vahwa. Royal Wedding Sherwanis open indoors by up to 33%. Vareva. Sampradaya Patu Dhotis, stylish Pelli Kodukula fancy color Patu Dhotis by up to 20%. Vahwa. Sangeet functions, rockstar Pelli Kodukula Jodhpuri collections by up to 51%. Vareva. Indian icon Modi sets trendy blazers by up to 51%. Vahva. Ramraj Minster White wedding collections by 10%. Vareva. Grand reception lo rich party wear works suits by up to 33%. Vahva. Ambika tailoring and customization, trendy couple matching, wedding group dressing, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును. వారెవ్వా నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.